ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు భౌతిక కాయాన్ని సందర్శించేందుకు ప్రకాష్ రాజ్ కూడా ఇచ్చారు. అయితే ప్రకాష్ రాజ్ రావడంతో సినీ ఇండస్ట్రీ షాక్ గురైంది. ఎందుకంటే కోట శ్రీనివాసరావుకి ప్రకాష్ రాజ్కి మధ్య కొంచెం వైరుధ్యం ఉంది. అంటే ఒకానొక సందర్భంలో ప్రకాష్ రాజ్పై కోట శ్రీనివాసరావు ఒక ఇంటర్వ్యూలో కామెంట్స్ చేశారు. షూటింగ్కి ప్రకాష్ రాజ్ చాలా ఆలస్యంగా వస్తాడని, చాలా అగ్రెసివ్గా ఉంటాడని, ఆయన ఆలస్యంగా రావడం వల్ల తమ లాంటి తోటి నటీనటులు కూడా ఇబ్బందికి గురయ్యేవారని, షూటింగ్లు లేటుగా వచ్చేవారని అని కామెంట్లు చేశారు. ఎందుకు పరాయి భాష నటుల కోసం అంత ప్రాముఖ్యతను ఇస్తున్నారు, మన తెలుగులోనే ఎంతో బాగా చేసే నటులను ప్రోత్సహించాలని మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ మీద కోట శ్రీనివాసరావు కామెంట్స్ చేశారు. కోట శ్రీనివాసరావుపై ప్రకాష్ రాజ్ కూడా విమర్శలను సున్నితంగా తిరస్కరించారు. అయితే వాళ్ళిద్దరి మధ్య అంత వైరుధ్యాలు ఉన్నప్పటికీ, ఆయన చనిపోయారని వార్త తెలియగానే ప్రకాష్ రాజ్ ఎక్కడో దూరంగా చెన్నైలో ఉంటున్నారని అన్నారు. ఉంటున్నప్పటికీ వచ్చి భౌతికాయానికి నివాళులర్పించారు. అంటే ఏమైనా చిన్న చిన్న మాటలు బతుకున్నప్పుడు ఎటువంటి ఉన్నప్పటికీ అవన్నీ మనసులో పెట్టుకోకుండా తోటి నటుడిగా తన మానవత్వాన్ని చాటుకుని నివాళులు అర్పించినందుకు ప్రకాష్ రాజ్కి శబాష్, హ్యాట్స్ ఆఫ్ అంటూ కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ముక్కుసూటిగా ఉండే ప్రకాష్ రాజ్ పలు విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ వ్యక్తిగా మాత్రం చాలా హుందాగా ప్రవర్తిస్తుంటారని కొంతమంది ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు.